హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్వేత. ఈరోజు నేను చేయబోయే రెసిపీ పుదీనా పన్నీర్ పలావ్. దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో మీకు చేసి చూపిస్తాను. ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. పన్నీర్ ముక్కల్ని ఆయిల్లో ఫ్రై చేయాలి. చూడండి, ఇలా ఒక్కొక్కటి వేస్తూ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా వేగాక ఇవన్నీ ఒక గిన్నెలోకి వేసుకోవాలి. చూసారు కదా, పన్నీర్ ముక్కలు ఇలా ఆయిల్లో వేయించుకున్నాక కడాయి పెట్టుకొని మళ్ళీ అందులోనే నేను ఆయిల్ వేసాను. కొంచెం ఆయిల్ హీట్ అయ్యాక 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఒక చెక్క, 4 లవంగా, 2 ఇలాచి వేసుకోవాలి. అవి కొంచెం వేగాక తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు 1 కప్పు చిన్నగా తరగాలి. ఆనియన్స్ని ఇది వేసుకోవాలి. ఇవన్నీ మగ్గించాలి. ఇందులో కొంచెం సాల్ట్ వేద్దాము. ఆనియన్స్ త్వరగా మగ్గుతాయి సాల్ట్ వేయడం వల్ల. ఇలా అన్నీ కలిపేసుకొని 2 నిమిషాలు ఇలా మూత పెట్టుకోవాలి. గ్యాస్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి, లేకపోతే ఆనియన్స్ మాడిపోతాయి. ఆనియన్స్ మగ్గేంత వరకు 1 కప్ పుదీనా అండ్ 5 పచ్చిమిర్చి, ఈ రెండింటిని పేస్ట్ పట్టాలి. చూడండి, ఇలా పేస్ట్ పట్టుకోవాలి పుదీనా పచ్చిమిర్చి. ఒకసారి ఆనియన్స్ మూత తీసి చూద్దాము. చూడండి, ఆల్మోస్ట్ మగ్గాయి ఆనియన్స్ మొత్తము. ఇందులో అల్లం పేస్ట్ వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకోవాలి. అల్లం పేస్ట్ కాస్త వేగనివ్వాలి. అల్లం పేస్ట్ కనుక ఇంట్లో లేకపోతే మీరు పుదీనా పచ్చిమిర్చిలోనే అల్లం వెల్లుల్లి ముక్కలు వేసి పేస్ట్ పట్టుకోండి. అల్లం పేస్ట్ ఉంది కాబట్టి నేను తాలింపులో వేసాను. మీకు ఇంట్లో బటర్ ఉంటే గనక బటర్ వేసుకోండి. నేను వేస్తున్నాను. లేదా నెయ్యి కానీ యాడ్ చేసుకోండి. ఆనియన్స్ అల్లం పేస్ట్ మగ్గాక టేస్ట్ చాలా బాగుండిద్ది. ఫస్ట్లో వేయకూడదు. సో ఇలా కాస్త మగ్గాక వేసినట్టయితే బటర్ ఫ్లేవర్ అనేది బాగుంటుంది. ఒక 10 సెకండ్స్ బటర్ అంతా మెల్ట్ అయ్యాక ఇందులో 1/2 చెంచా పసుపు వేసుకోవాలి. నేను కారం యాడ్ చేయట్లేదు, ఎందుకంటే పచ్చిమిర్చి పేస్ట్ పట్టాం కదా, పుదీనా పచ్చిమిర్చి కారం అవసరం లేదు. ఇది కొంచెం వేగింది కదా, ఇందులో పేస్ట్ యాడ్ చేసుకోవాలి. పుదీనా పచ్చిమిర్చి పేస్ట్ మొత్తం అంతా బాగా కలపాలి. ఒక 2 మినిట్స్ మూత పెడతాను. ఇలా ఒక 2 మినిట్స్ మూత పెట్టుకోవాలి. పుదీనా పేస్ట్ అంతా చక్కగా మగ్గిద్ది. 2 మినిట్స్ అయ్యాక ఒకసారి మూత తీస్తాము. చూడండి, పుదీనా మొత్తం చక్కగా వేగింది. ఇందులో బాయిల్ చేసుకున్న రైస్ వేసుకోవాలి. ఉడికించిన అన్నము. నేను నార్మల్ రైసే యూజ్ చేస్తున్నాను. మీ ఇంట్లో చల్లన్నం గనక మిగిలినట్టయితే చల్లన్నంతో కూడా ఈ పుదీనా పలావ్ చేసుకోవచ్చు. సో నేను నార్మల్ రైస్ యూజ్ చేస్తున్నాను. బాస్మతి రైస్ అందరికీ అందుబాటులో ఉండవు కాబట్టి నేను నార్మల్ రైసే యూజ్ చేస్తున్నాను. ఉడికించిన అన్నం ఇందులో వేసుకోవాలి. ఒకవేళ మీ ఇంట్లో చల్లన్నం గనక ఉన్నట్టయితే దాంతో కూడా ఈ పుదీనా పన్నీర్ పలావ్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం రైస్ మొత్తం కలుపుకోవాలి. ఇలా కొంచెం కలుపుకున్నాక మనము తాలింపులో కాస్త ఉప్పు వేసాను కదా, ఇప్పుడు సరిపడా రైస్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసాను నేను. ఇది మొత్తం కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి. చూసారు కదా, రైస్ అంతా ఇలా బాగా కలుపుకున్నాక ఇందులో పన్నీర్ ముక్కలు, వేయించిన పన్నీర్ ముక్కలని యాడ్ చేసుకోవాలి. ముందుగానే పన్నీర్ వేయొద్దండి, రైస్ అంతా కలిపేటప్పుడు పన్నీరు విరిగిపోయిద్ది. సో అందుకని లాస్ట్లో పన్నీర్ వేసుకొని
రైస్ ఒకసారి కలుపుకొని ఒక 1 మినిట్ మూత పెట్టుకోవాలి. చక్కగా పుదీనా పేస్ట్ మసాలా అంతా రైస్కి పట్టిద్ది. సో మీరు ఎప్పుడైనా కానీ ఇన్స్టెంట్గా పిల్లలకి చేసి పెట్టచ్చు. అండ్ ఈజీ ప్రాసెస్ అండ్ ఈజీ మెథడ్ అండి. కుకింగ్ కూడా త్వరగా అవుతుంది ఇన్స్టెంట్. ఒక 1 మినిట్ అయ్యాక మూత తీసి చూసారు కదా, పుదీనా పన్నీర్ పలావ్ రెడీ అయింది. నేను చేసిన రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. కేవలం 5 నిమిషాల్లోనే ఈ పుదీనా పన్నీర్ పలావ్ని ప్రిపేర్ చేయొచ్చు. సో ఎలా చేయాలో చేసి చూపించాను కదా. మీకు నచ్చితే కనుక కామెంట్ చేయండి అండ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ.